వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. కోర్టు కేసుల్లో నిజంగా న్యాయం ఎవరి వైపు ఉందో వాళ్ళకి నిజంగా న్యాయం జరుగుతుందండి? 100% జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కోర్టు భాషని లేకపోతే కోర్టు ప్రాసెస్ని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు అత్యంత సాధారణంగా చెప్పాలంటే ఏంటంటే, నీకు ఎదుటి వ్యక్తి అర్థం కావాలి అంటే అసలు వాడు ఎవడు అర్థమైతే వాడి ప్రాసెస్ ఏంది, వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడు, వాడు ఎప్పుడు ఏ మూళ్ళు ఉంటాడు, ఎందుకు ఉంటాడో నీకు అర్థమైంది అనుకో, నువ్వు వాడిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అర్థమైందా? అసలు వాడు ఎవడో నీకు తెలియదు అనుకో, వాడి గురించి అవగాహన లేదనుకో, ఒక పంచాయతీ ఉంటుంది. సేమ్ కోర్టు కూడా అంతే. కోర్టును అర్థం చేసుకోగలిగితే కోర్టు నిన్ను అర్థం చేసుకుంటుంది. నువ్వేం చేస్తుంటావు, ఆ కోర్టుని దూరం పెట్టేసి ఆ కోర్టు అర్థం కాకుండా ఏందో పిచ్చి రూల్స్ అనో లేకపోతే ఇదేందో అది ఎట్లుంటుందనో ఇది ఎట్లుంటుందో అని చెప్పేసి దాని మీద నువ్వు అయిష్టంతో తిరుగుతుంటావు. అర్థమైందా? నువ్వు దాన్ని నెగిటివ్ మైండ్లో చూసినప్పుడు అది డిఫాల్ట్ నేను కూడా నెగిటివ్ మైండ్లో చూస్తుంది. అది న్యాయం జరగకుండా ఇన్ని సంవత్సరాలు ఈ వ్యవస్థ నడిచిందా? న్యాయం జరుగుతుందని ఎవరంటారు చెప్పని మాట్లాడుతా. నిన్న ఒక లాక్డౌన్లో ఒక తండ్రిని కొడుకుని ఏదో షాప్లో చంపినందుకు 9 మంది పోలీసులకు ఉరిశిక్ష చేసారు. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష చేసారు. నాట్ ఎ జోక్. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష, పోలీసు వ్యవస్థకు ఉరిశిక్ష అంటే చెప్పింది నీకు. మరి అక్కడ పని చేయలే. మొన్న రేవన్న కర్ణాటకలో దేవగౌడ మనవాడిని లైఫ్ టైం పనిష్మెంట్ వేసిండు. ఏది విత్ ఇన్ 1 yearలో. వాడు ఎవడో సినిమా హీరో ఉన్నాడు, దర్శన్. దర్శన్ అన్న పేరు అనుకుంటా, దర్శనం ఏదో ఉంటుంది, కన్నడ. మర్డర్ కేసులో ఇప్పటికి జైలు ఉన్నాడు. నేను బయటికి వదిలిపెడుతున్నారా? లేరు కదా. న్యాయం జరగదు అనేది కాదు, దాని ప్రాసెస్ ఎట్లా ఉన్నది అనేది మీరు నేర్చుకోవాలా. అది నేర్చుకోవాలి. మీరు ప్రాసెస్ అర్థం చేసుకోకుండా అడ్వకేట్లను కోర్టునో బ్లేమ్ చేయొద్దని చెప్తాను నేను. అర్థమైందా? అడ్వకేట్లను కోర్టును బ్లేమ్ చేయొద్దు. ఇప్పుడు ప్రాసెస్ మీద అవగాహన పెంచుకోండి. ఒక కోర్టు ఎట్లా ఫంక్షనింగ్ ఉంటుంది, ఆ కోర్టుకి ఏం కావాలా, కోర్టుకి ఏం సమర్పిస్తే నేను విజయం సాధిస్తా అనేది మీరు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత నీకు సమస్య వచ్చినప్పుడు స్టార్టింగ్ నుంచి దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటా పోతే నువ్వు కోర్టులో విజయం సాధించడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. ఎట్లా నీకు నచ్చినట్టు బిహేవ్ చేసుకొని నీకు నచ్చినట్టు చేసి నీకు పక్కన ఏదో లాస్ట్లో అన్యాయం జరగనే ఇమ్మీడియట్గా వచ్చి నాకు జస్టిస్ కావాలంటే జరగదు. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండాల్సిన తీసుకోవాల్సిన చర్యలను తీసుకోకుండా రపక్కన నీకు క్యాన్సరో గీన్సరో ఏదో ఖరాబ్ కాగానే వచ్చి నాకు ఇమ్మీడియట్లీ పైసలు పెడతా కమర్ నాకు లివర్ వేసేయండి అంటే ఏరు. అర్థమైందా? దీంట్లో అడ్వకేట్ పాత్ర కూడా ఉంటుంది. ఒక మంచి అడ్వకేట్ని పట్టుకోవడము. అడ్వకేట్ పాత్ర అనేది ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థలో నువ్వు ఏ కేసు విజయం సాధించాలన్నా కూడా 70 to 80% అడ్వకేట్ పాత్రనే ఉంటుంది. ఓకే, నువ్వు ఫస్ట్ కేసును విజయం సాధించాలంటే ఫస్ట్ నీ విజయం ఎక్కడ స్టార్ట్ అయ్యిద్దంటే నువ్వు ఒక మంచి అడ్వకేట్ని చూజ్ చేసుకున్నప్పుడే నీ విజయం సాధి అయిపోతుంది. అక్కడనే నీ విజయం స్టార్ట్ అయిపోతుంది. ఎట్లా? రెండోది ఏంటంటే కోర్టు ప్రాసెస్ కూడా అర్థం చేసుకోగలిగితే నీకు ఈజీ అవుతుంది. ఎక్కువ ఫ్యాక్ట్స్ మీద దృష్టి పెడుతుంటారు. రైట్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.